హాయ్ ఫ్రెండ్స్, నేనే మీ బేరీ హిల్స్. నా పేరు డేవిడ్. ఇప్పుడు మీకు ఏం చేయాలో నేను నేర్పిస్తాను. అడవుల్లో ఎలా బతకాలో ఏం చేయాలో అది ముందుగా మనం బయలుదేరుతున్నాం. సో ఇంకెంత లేడు, మనం త్వరగా వెళ్దాం. పదండి. తినడానికి తాగడానికి కూడా ఏమీ లేదు. ఇది చూడండి, అంత ఎండల్లో ఇది మన కింద ఉందంటే ఖచ్చితంగా ఏదో ఉంది. మనం దీన్ని చూద్దాం. ఓ షెట్, ఇందులో కూడా ఏమీ లేదు. ఇప్పుడు ఆకలితో అనిపిస్తున్నాను కదా, కనీసం త్రాగడానికి మనం ఎక్కడైనా నీరు ఉంటే చూద్దాం. మనకి ఇప్పుడు ఈ నీరు కావాలంటే ఒక చిన్న మెత్తటి ప్లేస్ కానీ చిన్న తడి ప్లేస్ కానీ ఉంటే ఖచ్చితంగా మన నీరు డెఫినెట్గా దొరుకుతుంది. సో మనం ఇప్పుడు ఆ పని చేయబోతున్నాం. గెట్ రెడీ. ఈ అడవిలో వచ్చి ఒకరోజు కానీ ఇక్కడ నీళ్ళు దొరకలేదు, ఈ కనీసం ఏమి తిండి దొరకలేదు. ఇప్పుడు నాకు ఈ దిట్టమైన ఎండల్లో నాకు ఏం జరుగుతుందో ఏమి ఉపయోగపడుతుందో నాకు తెలియాలి. ఇక్కడ ఇది నాకు పనికి వస్తుందని అనుకుంటున్నాను. సరే, ఇప్పుడు మనం దీన్ని తీసుకుందాం. మనం ఇక్కడ ఖచ్చితంగా పనికి వస్తుంది. ఇటువంటివన్నీ నాకు పనికి వస్తే నైట్ చలి కానీ లేదంటే మంట కాసుకోవడం కానీ నాకు ఖచ్చితంగా దేనికో నాకు పనికి వస్తుంటాను. చూసారా, ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే పూర్తిగా ఒక సూదు పెన్సిల్ లాగా చెక్కాలి. ప్రయత్నిస్తూనే ఉండాలి. ఖచ్చితంగా నేను మంట వెలిగించుతానని నాకు నమ్మకం ఉంది. ఇప్పుడు మనం దీనికి చిన్న తాడు పడదాం. మనం ఇలా చేస్తుంటే ఖచ్చితంగా మంట వస్తుందని అనుకున్నాను. మనకి పొగలు వచ్చేస్తున్నాయి అంటే పొగ వస్తుందంటే మంట వచ్చేసినట్టే. సరే, ఒక మంట వెలిగేసినట్టే. ఈ దట్టమైన ఎండల్లో త్వరగా నాకు నివాసం కావాలి. ఈ చూసారా, ఇది ఎలా ఉందో కరెక్ట్గా ఈ షేప్లో ఉంది కాబట్టి మనకు కొంచెం తొందరగా చేసేయచ్చు. దీన్ని ఎలా పెడదాం. ఓకే, గట్టిగా బలంగా ఉంది కాబట్టి మనం రెడీ అయినట్టు. తినడానికి పురుగులు కానీ పాములు కానీ దొరకట్లేదు కాబట్టి ఇది వచ్చేసారా, ఇక్కడ చీమలు ఉన్నాయి. చూసారా కనీసం మనం ఈ చీమలను చంపడం అంత మేలు కాదు. నాకు చాలా ఆకలిగా ఉంది, కానీ తినేంటే చాలా అవ్వట్లేదు కాబట్టి మనం ఈ చీమ ఏదైనా బేరీ హిల్స్. సో నా పేరు డేవిడ్. చెప్పాను కదా, అత్యంత ప్రమాదకరమైన ప్రదేశాల్లో ఎలా బ్రతకాలో ఎలా ఉండాలో అనేసి నేను మీకు నేర్పిస్తాను. సరే, ఇక్కడ లేటు త్వరగా పదండి.